కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్న టీడీపీ నాయకులకు గట్టి షాక్ తగిలింది. శుక్రవారం బద్వేల్ మున్సిపాలిటీలోని 22వ వార్డు సురేంద్రనగర్లో స్థానిక టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎంపీపీ ఊట్ల సుబ్బరామయ్య, ఊట్ల సరోజనమ్మ టీడీపీ శ్రేణులు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తుండగా ఆ కాలనీలోని మహిళలు వారిని అడ్డుకొని మా కాలనీలో ప్రచారం నిర్వహించేందుకు వీలు లేదని గొడవకు దిగటంతో అక్కడి నుంచి వారు చేసేదేమీ లేక వెనుతిరిగారు. మేము తెలుగుదేశం పార్టీకి చెందిన వారమైనా కూడా సమస్యల పరిష్కారం కోసం ఇలా చేయటం మాకే చిన్నతనంగా ఉందని పేర్కొన్నారు. సురేంద్రనగర్ గ్రామంలో ఎక్కువ శాతం దళితులు ఉన్నారని, ఎస్సీ ఎస్టీ సప్లాన్ కింద వచ్చిన నిధులను పక్కదారి పట్టించి మా కాలనీకి రోడ్లు కానీ డ్రైనేజీ కానీ వేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో మీ సమస్యలన్నీ పరిష్కరిస్తామని నమ్మబలికి తీరా గెలిచిన తరువాత మున్సిపల్ చైర్మన్ కన్నెత్తి చూడకపోవడంతో మేము కాళ్లరిగేలా కార్యాలయాల చుట్టూ తిరిగినా మా కాలనీలో సమస్యలు పరిష్కారం చేయలేదని తెలిపారు. ఎంతసేపటికి నాయకులు చెప్పిన మాటలు నమ్మకపోవడంతో చివరకు తెలుగుదేశం పార్టీ నాయకులు అక్కడి నుంచి వెనుతిరిగి వెళ్లిపోయారు. ఈ నుంచి ఈడు వరకు ఎస్సీ కాలనీ 4-5 సందులు ఉన్నాయి. ఈ ఎస్సీ కాలనీకి అనమాట ఒక రోడ్డు లేదు, ఒక డ్రైనేజీ లేదు. ఈ రోడ్డు అనేది అంటే ఎస్సీ సప్లాన్ కోసం రోడ్డు అయిన శాంక్షన్ అయిన రోడ్డును కూడా తీసేసుకొని పక్కన వేసుకున్నారు. ఇప్పుడు ఏమన్నా మాట్లాడితే ఎన్నికల కోడ్ కాదు, ఏం కాదు, 5 ఏళ్ల నుంచి లేని ఎన్నికల కోడ్ ఇప్పుడే వస్తుంది అయ్యగారికి. ఈ దగ్గర ఒక 30 లెటిన్లో అన్ని బిల్లులు చేసుకొని తినేసిండ్రు. బిల్లులు ఇప్పుడు ఈరోజు అడిగితే బిల్లులు మళ్ళీ ఇస్తాం. ఎప్పుడు ఇస్తారు? బిల్లులు ఇమ్మానండి, టీడీపీ వాళ్ళని రమ్మానండి. అదే ఇప్పుడు మేమేం నిలేసింది అంటారు వాళ్ళు, జగన్ పార్టీ వాళ్ళు నిలేసినట్టు. జగన్ పార్టీ వాళ్ళం కాదు నిలేసింది, టీడీపీ వాళ్ళమే నిలేసింది. అంటే మాకేం మీరు అన్యాయం చేస్తే మిగతా వాళ్ళకి ఎట్లా చేస్తారు మీరు? ఈ టీడీపీ నాయకులు వద్దు, ఈ టీడీపీ నాయకులు రాకూడదు ఈ ఏరియాకు, వద్దు, వాళ్ళ రాని ఇవ్వము. అది బద్వేల్ మున్సిపాలిటీలో వీరాడి కాలేజీ ఎదురుగా 22వ వార్డు మాది. టీడీపీ పార్టీకి ఎదురుగానే ఉంది మా 22వ వార్డు. ఇది హై స్కూల్ నుంచి కుమ్మరకోటల దాకా మాది 22వ వార్డు. 22వ వార్డులో మాకు ఇంతవరకు అభివృద్ధి అనేది ఆ 22 వాళ్ళ దళిత వాడలో మళ్ళీ అటుపక్క వాళ్ళ ఏరియాలో వాళ్ళు చేసుకున్నారు. ఈ 4-5 దళిత వాడలలో అభివృద్ధి అంటూ శూన్యం, ఏమీ లేదు. ఈ 110 కోట్లలో పైప్ లైన్ వర్క్ అటు వేసిపోయినరే కానీ మిగతా ఏదంటూ లేదు. ఏదో అంతో ఇంతో ఉన్నా కూడా మునే పీరియడ్లో జరిగింది అభివృద్ధే కానీ వీళ్ళ వల్ల ఏది వేయలేదు. ఆ ఎల్ఈడి లైట్లు అంటవా, ఎల్ఈడి లైట్లు మొత్తం స్టేట్ మొత్తం ప్రాజెక్ట్ కాబట్టి అది వేసిండ్రు. అది ఒక ఎల్ఈడి లైట్లు 110 కోట్లలో పైప్ లైన్ తప్ప ఏది జరగలేదు. లెట్రిన్లు చేసుకొని కానీ లబ్ధిదారులకు వాళ్లకు ₹1 కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. వీళ్ళందరూ లేడీస్ అంతా వాళ్ళే కౌన్సిలర్లే చేసుకొని తిన్నారు. ఇంతవరకు ఎలక్షన్ వచ్చినాయి కదా, కనీసం ఈ పీరియడ్లోనే ఇస్తామని వాళ్ళకి ఎవరికే కానీ ₹1 ఇచ్చిన దాఖలాలు లేవు. మాకు ఈ లెటర్లు లెక్కలు ఇమ్మనండి, ప్రచారానికి రమ్మనండి. కానీ వాళ్ళు అంటారు, ఇప్పుడు ఈ టీడీపీ వాళ్ళే అంటారు ఇది కాదు జగన్ పార్టీ వాళ్ళు అటకాయించిందని అంటారు. కాదు, జగన్ పార్టీ వాళ్ళు కాదు, నేను టీడీపీ వాళ్ళని అటకాయించింది. మాకే న్యాయం జరగకపోతే మిగతా ఎవరికి న్యాయం జరుపుతారు? వీళ్ళు లెట్రిన్ల లెక్కలు, పేదోళ్ళకు లెట్రిన్ లెక్కలు 15,000 లెక్కలు వస్తే నువ్వు 2,000, 3,000, 5,000 ఇచ్చి 5,000 టాప్గా ఇచ్చినారంటే ఒక 5,000 అంతకు మించి ఇచ్చిన దాఖలాలు ఎవరికి లేవు. ఇప్పుడు చైర్మన్ రాలే, అంతకుముందు వత్తాసు పలికినారు. నరసింహనాయుడు రాలే, కౌన్సిలర్ రాలే, ఎవరు లెక్కలు. ఈ నరసింహనాయుడు రాలేదు, ఆయన ఒక వర్గం. ఈ సుబ్బరామయ్యకి అయితే ఏమీ పట్టదు. ఆయన ఇంటికాడికి మేము వెళ్ళాలా? ఏంది మేము వెళ్ళేది? నువ్వేసేది ఒక్కోటే, మేమేసేది ఒక్కోటే. నువ్వేం ఒక నాయకునికి 10 ఓట్లు నువ్వు వెయ్యవు, నువ్వు సంపాదిలేవు. నువ్వు ఈరోజు నాయకునివే ఇప్పుడు వచ్చి మేము చేస్తామంటే ఎప్పుడు నువ్వు ఇచ్చేది? ఇప్పుడు ఇవ్వండి, మాకు ఇవ్వండి, మాకు న్యాయం చేయండి. లేదు మాకు ₹1 బాండ్ రాసి ఇవ్వండి, చేసుకోండి, ప్రచారం చేసుకోండి. మేము వేసేది టీడీపీకే ఓటు. కానీ ఈ న్యాయాలు పరిష్కరించకపోతే ఇంకా 10 రోజుల దాకా ఉంది ఎలక్షన్. 10 రోజుల్లో మా నిర్ణయాలు వేరుగా ఉంటాయి. ఓటుకు వచ్చాక నాకు రోడ్డు చూపించాలి, రోడ్డు చూపించి మీరు రండి, ఆ పక్కకు రండి. అది రోడ్డు లేకుండా మీరు రావద్దు, ఈ పక్కకు రానే ఉండదు. అసలు మీరు వేసేది తెలుగుదేశం అయితే మీరు ఎందుకు వచ్చిందండి అంటారా? మేము అక్కడికి వచ్చే ఈ సుబ్బరామయ్య ఇంటికాడికి పోతే మీరు ఎందుకు వచ్చిందండి మమ్మల్ని అంటే? మేము వచ్చిన మిమ్మల్ని పిలిచినామని అంటారంట. నేను ఎందుకు అంటారు మమ్మల్ని అట? వేసేది మేము కాదు, మీరు పిలిచా మేము వచ్చినామని అంటారు. మాకు రోడ్డు చూపించి మీరు రాండి పక్కకు. నాకు నేను చెట్లలో నడుస్తానా, నాకు రోడ్డు చూపించండి ముందు.